హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారు? అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కూర్చున్నాను. ఇప్పుడైతే మునక్కాయ వంకాయ ఎండ్రాయిలు కూర అండి. ముందుగా కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత ఎండ్రాయిలు చక్కగా కడిగి పెట్టుకున్నాయి వేసుకోవాలి. ఎండ్రాయిలు అండి ముందుగా ఫ్రై చేస్తే మంచి కమ్మగా ఉంటుంది కూర అనేది. చూసారు కదా, మా అమ్మాయి చేస్తుందండి కూర. ఒక్కొక్కరు ఒక విధంగా కూరలు వండుతారు. ఒకే రకం కూర అయినా కానీ వేరే వెరైటీగా వండుతూ ఉంటారు. ముందుగా ఎండ్రాయిలు అయితే ఫ్రై చేసిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు చక్కగా మగ్గాలండి. చక్కగా మగ్గినాయి కదండి. ఇప్పుడు కట్ చేసుకున్న వంకాయలు, అలానే మునక్కాయలండి, సింపుల్గా వండుకోవచ్చండి. కర్రీ అనేది ఒక్కొక్కరు ఒక విధంగా చేస్తూ ఉంటారు కాబట్టి చక్కగా మగ్గింది కదా. టమాటీలు అండి చక్కగా మొత్తం అన్నీ కలిగి పెట్టుకున్న తర్వాత మగ్గాలి. సింపుల్గా ఉంటుంది. కొంచెం సాల్ట్ తగినంత వేసుకోవాలి. తగినంత కారం వేసుకోవాలండి. కారము, కొంచెం పసుపు, వాటర్ పోసుకోవాలి. ముక్క మునిగే వరకు వాటర్ పోసుకోవాలి. అంతేనండి, సింపుల్గా చేసుకోవటమే కర్రీ అనేది. పెద్ద కష్టం ఉండదు. అలాగే ఎగ్స్ మామూలుగా వేసేసుకుంటున్నాము. ఓకే ఫ్రెండ్స్, పూర్తి వీడియో చూడండి. థ్యాంక్ యూ సో మచ్ అండి వాచింగ్ మై వీడియో. కాస్త చింతపండు పులుసు వేసుకోవాలండి. కోడిగుడ్లు వేసిన తర్వాత మగ్గిన తర్వాత కూర తగినంత వేసుకోవచ్చు. పులుపు ఎక్కువ ఉన్నవాళ్ళు పులుపు తినవచ్చు, ఎక్కువగా ఇష్టం లేని వాళ్ళు మానేసుకోవచ్చు. టమాటాలు వేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. కర్రీ అయితే మరి మగ్గాలండి. ఇంకా కొంచెం కొత్తిమీర చల్లుకుంటే అయిపోతుంది.